అందరికీ నమస్కారం. నేను మీ దాసరి కవిత. మళ్ళీ ఈరోజు వీడియో ఎందుకు వచ్చిందబ్బా ఏంటి అని అనుకున్నారా? మనం ఏ వీడియోలో వచ్చినా కూడా ఏదో ఒక కారణం ఉంటుంది. సో కారణం లేని మనం వీడియోకి ముందుకు రామన్నమాట. సో ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే, నేను కొన్ని వీడియోస్ చూసినాను అనమాట సోషల్ మీడియాలో. సో కొత్తగా తెలుగుదేశం పార్టీ అయితే అధికారాన్ని చేపట్టిన నిన్న ప్రమాణ స్వీకారంతో అది అందరికీ తెలిసిన విషయమే. సో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారంతో సో అధికారం తీసుకున్నారంటే అధికారం చేపట్టారనమాట. నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ సంబంధించి ఆంధ్రాలో అమలైందనమాట. నిన్న ప్రమాణ స్వీకారం అయిపోయింది కాబట్టి. సో నిన్న నేను చూసిన వీడియోస్ అయితే చాలామంది ఉంటారు కదా ప్రతిపక్షం, అంటే ప్రతిపక్షం నాకు తెలిసి ప్రతిపక్షం కూడా అది లేదు, ఎందుకంటే 11 సీట్లు కాబట్టి. సో వాళ్ళు రైట్ చేసిన క్వశ్చన్లు నిన్న ప్రమాణ స్వీకారం మాత్రమే చేసినారు, ప్రమాణ స్వీకారం చేసినారు కానీ ఎక్కడ సంతకాలు లేవు అంటే హామీలు చెప్పారు, సంతకాలు లేవు అని నేను చాలా వీడియోస్ చూసాను అనమాట. అంటే మామూలుగా ప్రతిపక్షం సంబంధించిన వాళ్ళం అనమాట. సో నేను చూసాను అనమాట. చూద్దాం ఈరోజు 4 గంటలకి ఈరోజు సంతకాలు పెడతారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అని అన్నారు కదా, చూద్దామని నేను కూడా వెయిట్ చేసిన. సో ఇప్పుడైతే నేను చూసిన విషయం ఏంటంటే సంతకాలు అయితే ఆయన 5 సంతకాలు చేయడం జరిగింది. 5 సంతకాలు చేయడం జరిగిందనమాట. సో సచివాలయం మొదటి బ్లాక్లో చాంబర్లో నుంచి ఆయన 5 సంతకాలు ఈరోజు తిరుమల నుంచి వచ్చి 5 సంతకాలు చేయడం జరిగింది. సో 5 సంతకాలు ఏంటంటే హామీ చెప్పినట్ల, మేనిఫెస్టోలు చెప్పినట్ల, హామీ చెప్పినట్ల. సో మొదటి సంతకం అయితే డిఎస్సి 16,347 పోస్టులకి మొదటి సంతకం చేశారు ఆయన. సో రెండవ సంతకం వచ్చి సో ల్యాండ్ టైటిల్ అనమాట. సో ఇది చాలా అనమాట గొప్పదని మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే సో ఈ ల్యాండ్ టైటిల్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దీనికోసం చాలా పోరాటాలు కూడా జరిగినాయి. సో కోర్టు సంబంధించిన లాయర్స్ కూడా ఇది మోసపూరితంగా ల్యాండ్ టైటిల్ ఉంటుంది, దీన్ని తీసేయాలని వాళ్ళు కూడా ధర్నాలు చేయడం జరిగింది. నేను ప్రచారాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఏమన్నా మీ తరఫున ఏమన్నా ఉన్నాయన్నప్పుడు సో ఈ ల్యాండ్ టైటిల్ గురించి మాట్లాడమ్మా, ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిల్ అనేది కోర్టుకు వెళ్ళడానికి ఉండదు, ఓన్లీ సచివాలయాల్లో. సో దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళడానికి లేకుండా పెట్టారనమాట. సో ఇలా పెట్టడం ద్వారా మన భూములు అనేది మోసపోవడం జరుగుతుంది. సో సొంత భూమి వాడు ఓన్లీ అక్కడ మాత్రమే వెళ్ళాలి, కోర్టుకు వెళ్ళడానికి ఉండదు. అప్పుడు ప్రభుత్వం ఏది ఉంటే అదే వర్తిస్తుంది అనమాట. సో అప్పుడు నిజమైన భూస్వామి నష్టపోతాడు అనమాట. సో ల్యాండ్ టైటిల్ మీద రద్దు చేస్తూ రెండో సంతకం చేశారు. సో ఇదైతే రైతులందరూ భూములు ఉండే వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఆనందపడతారనమాట. సో ల్యాండ్ టైటిల్ రైతులతో పాటు లాయర్స్ కూడా చాలా మంది ఆనందపడతారు, ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిల్ వల్ల చాలా నష్టపోతారని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇదే ధర్నాలు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. సో మూడవ సంతకం ఏంటంటే పింఛన్. గత ప్రభుత్వంలో 3,000 పింఛన్ తీసుకుంటుండ్రు కదా. సో ఒకేసారి 3,000 నుంచి 4,000 చేస్తూ గత ప్రభుత్వంలో 3,000 చేయడానికి కూడా ఫస్ట్ స్టార్టింగ్ 2,000తో పింఛన్ ఇచ్చి 5 ఏళ్లకు పెంచుతూ 3,000 చేశారు. సో టోటల్గా 5 సంవత్సరాలు 3,000 ఇవ్వలేదు, పెంచుతూ లాస్ట్ ఇయర్కి 5 ఏళ్లలో 3,000 చేసినారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత 3,000 నుంచి మాట ఇచ్చిన ప్రకారమే 4,000 చేస్తూ 3 సంతకం అయితే చేశారు. సో నాలుగోది స్కిల్ నైపుణ్యం సంబంధించిన 4వ సంతకం అయితే చేశారు. స్కిల్ నైపుణ్యం అంటే సో ఇప్పుడు స్కిల్స్ సంబంధించి చాలా మంది స్కిల్స్ లేక చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి కంప్యూటర్ సెంటర్లు అట్లాంటివి ఈ స్కిల్స్ మీద ఏది వాళ్ళు ఏర్పాటు చేస్తారు మనకు తెలియదు. గతంలో అయితే కోచింగ్ సెంటర్లు పెట్టేసి దాని నుంచి కంపెనీస్ తెచ్చి ఉపాధి కల్పించేవాళ్ళు, అంటే జాబులు ఇచ్చేవారు అనమాట గత ప్రభుత్వం. అప్పుడు గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు. సో 4వ పాయింట్ మీద సంతకం చేశారు. 5 యథాప్రకారంగా వైసీపీ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు అయితే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఉండేదాన్ని ఎత్తివేయడం జరిగిందనమాట వాళ్ళు. సో ఆ ఎత్తివేసినా కూడా అన్నా క్యాంటీన్ ఈ గత ప్రభుత్వంలో కూడా టీడీపీ వాళ్ళు అన్నా క్యాంటీన్ది కొన్ని చోట్ల నడిపేవాళ్ళు. అంటే పేదలకి ఇట్లా వెళ్ళే వాళ్ళకి టౌన్లలో కానీ కొన్ని చోట్ల ఫుడ్ అనేది వాళ్ళు అన్నా క్యాంటీన్ లాగా భోజనాలు పేదలకి కానీ టౌన్కి వెళ్ళే వాళ్ళు కానీ అటు వెళ్ళే వాళ్ళు కానీ సో హోటల్కి వెళ్ళకోకుండా ఉండే వాళ్ళు కానీ ఇలా అన్నా క్యాంటీన్ సంబంధించిన పెట్టే చోట పుష్టికంగా కడుపు నిండి భోజనం తిని వెళ్ళే వాళ్ళు అనమాట. సో అలా పునరుద్ధరణ చేసినారనమాట. ఇది మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు. సో 5వ సంతకం చేశారు. ఇలా 5 సంతకాలు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ 5 సంతకాలు చేయడం జరిగిందనమాట.
సో నాకైతే దీంట్లో ఈ 5 పాయింట్లు బాగా నచ్చిన పాయింట్ ల్యాండ్ టైటిల్ అనమాట. ఈ ల్యాండ్ టైటిల్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. ఎందుకంటే ఇది నిజమే కదా, వన్స్ ల్యాండ్ టైటిల్ జరిగిన తర్వాత భూములు ఒక్కసారి మాత్రమే ఎవరైనా పోయిన తర్వాత కొన్ని సమ్ డేస్ అండి, 52 రోజులు నాకు ఐడియా లేదు. సో ఆ డేస్లో మాత్రమే నా భూమి పోయింది అని అర్జీ పెట్టుకోవాలన్నమాట వాళ్ళు. కాకపోతే ఇచ్చిన డేస్ కాకుండా మిగతా టైంలో నా భూమి పోయింది నాదని పెట్టడానికి లేదనమాట రూల్ ప్రకారం. ఒక్కసారే వెళ్ళాలి ఏదైనా కూడా. అట్లా లేని పక్షంలో అది ఎవరైనా కబ్జా చేసుకున్నారనుకో, కబ్జా చేసుకున్న వాళ్ళకి సొంతం అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిల్ రద్దు చేయడం ఏమవుతుందంటే, సో చాలా చోట్ల ఏ ప్రభుత్వాలు వస్తే అలా చాలా మంది కబ్జా చేస్తుంటారు అనమాట. సో కబ్జాలకు గురైనప్పుడు కింద కోర్టు కానీ హైకోర్టు కానీ వెళ్తూ ఉంటారనమాట. సో సివిల్ కేసెస్ అన్ని. సో ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ డైరెక్ట్గా ల్యాండ్ టైటిల్ ఉన్న వాళ్ళు చాలా మంది నష్టపోతుంటారు అనమాట. సో ఈ 5 పైన మిగతావన్నీ ఆల్రెడీ చూసినవి కాబట్టి, సో మాట ఇచ్చిన ప్రకారం డిఎస్సి దాని మీద సైన్ చేశారు కాబట్టి మన సీఎం ముఖ్యమంత్రి గారు. సో ఈ 2 నాకైతే బాగా నచ్చినాయి అనమాట. ఇవన్నీ కామన్, ఈ 2 నాకైతే నచ్చిన విషయాలు. సో మీకైతే ఈ 5 పాయింట్లలో ఏది నచ్చిందో కామెంట్లో అయితే తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోతో వస్తా. నేను మీ దాసరి కవిత. నమస్కారం.